ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి లీలా వైభవం. ఓం శ్రీ గణేశ నమః. ఓం శ్రీ సరస్వతి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. ఈ భక్తుని పేరు లక్ష్మీ నరసారెడ్డి గారు. వీరికి వివాహం జరిగిన 7 సంవత్సరముల దాకా సంతానం లేకపోతే శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారిని మొక్కుకున్న తర్వాత వీరికి సంతానం కలిగింది. పెద్దవాడి పేరు వేణుగోపాల్, రెండో అబ్బాయి పేరు రాజగోపాల్. వీరికి తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన 5 ఎకరాలు పొలం ఉంది. దాన్ని వ్యవసాయం చేసుకుంటూ దాన్ని అంచెలంచెలుగా పెంచుకొని దాన్ని 25 ఎకరాల వరకు పెంచుకోగలిగారు. కుమారులను ఇద్దరిని బాగా చదివించారు. వాళ్ళిద్దరూ ఉద్యోగాల్లో కూడా ఉన్నారు. పెద్దవాడు హైదరాబాద్లోను, రెండోవాడు బెంగళూరులోను ఉద్యోగం చేసుకుంటున్నారు. ఇద్దరికి వివాహాలు కూడా జరిగాయి. ఇద్దరి జీవితాలు ఆనందంగానే గడుస్తుంది. లక్ష్మీ నరసారెడ్డి గారికి నాగేంద్ర ప్రసాద్ గారితో పరిచయం ఉంది. ఇతను లక్ష్మీ నరసారెడ్డి గారు వారికి ఉన్న ఆస్తిని కొడుకులిద్దరికి ఇద్దామనే ఉద్దేశంతో వారి ఆస్తిని 3 భాగాలు చేసి, ఒకటి తనకు తన భార్యకు ఉంచుకొని మిగిలిన 2 భాగాలు ఇద్దరు కుమారులకు సమానంగా వచ్చేటట్లు వీలునామా రాశారు. అయితే అప్పుడు ఒక సమస్య వచ్చింది. ఏంటంటే, చిన్నవాడు రాజగోపాలు తన అన్నయ్య వాటాకి ఇచ్చిన భూమి తనకు కావాలని, తన వాటాకు వచ్చిన భూమి అన్నయ్యకి ఇవ్వమని కోరాడు. ఈ చిన్న విషయం కారణంగా ఆ కుటుంబంలో, ఆనందంగా ఉన్న కుటుంబంలో మనస్పర్ధలు వచ్చాయి. అన్నదమ్ములిద్దరూ పంతాలకు పోయారు. లక్ష్మీ నరసారెడ్డి గారికి మనసుకు కష్టం కలిగింది. ఈ వివరాలన్నీ ఒకసారి మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరమునకు వచ్చినప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారితో లక్ష్మీ నరసారెడ్డి గారు వివరించి చెప్పారు. లక్ష్మీ నరసారెడ్డి గారితో వీరికి బాగా పరిచయం ఉంది. అంతేకాకుండా వీరి అబ్బాయి రాజగోపాల్తో కూడా పరిచయం ఉంది. ఆ క్రమంలో ఈ రాజగోపాల్ కూడా నాగేంద్ర ప్రసాద్ గారిని సలహా అడిగాడు. మీకు తెలిసిన ఎవరైనా లాయర్ ఉన్నారా, నా కోసం మాట్లాడతారా, నాకు ఒక సలహా కావాలి అని ఇతను నాగేంద్ర ప్రసాద్ గారిని అడిగారు. అంతకు ముందే లక్ష్మీ నరసారెడ్డి గారు నాగేంద్ర ప్రసాద్ గారికి విషయం అంతా చెప్పి ఉండడం వల్ల అతనికి రాజగోపాల్కి ఈయన నాగేంద్ర ప్రసాద్ గారు నచ్చజెప్పబోయారు. కానీ ఆ కుర్రవాడు వినలేదు. కోర్టుకు వెళ్తాను అని కరాఖండిగా చెప్పేశాడు. ఇక చేసేదేమీ లేక ప్రసాద్ గారు మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత ఒక ఆదివారం నాడు లక్ష్మీ నరసారెడ్డి గారు వారి భార్యని తీసుకొని మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు. శ్రీ స్వామివారి విగ్రహానికి పూజలు చేయించుకున్నారు. స్వామివారి సమాధి వద్దకు వెళ్ళి ఇలా వేడుకున్నారు. స్వామి, సంతానం లేని నాడు నిన్ను వేడుకుంటే మాకు సంతానాన్ని ప్రసాదించావు. ఈనాడు ఆ సంతానమే నాకు మనోవేదన కలిగిస్తున్నారు. స్వామి, ఈ సమస్యని నువ్వే పరిష్కరించాలి. నా చేతుల్లో ఏమీ లేదు. నిన్నే నమ్ముకున్నాను. నా కుటుంబంలో వచ్చిన ఈ మనస్పర్ధల సమస్య పోయి అందరూ కలిసిమెలిసి ఉండేటట్లు నువ్వే అనుగ్రహించు స్వామి అని స్వామివారిని ఈ లక్ష్మీ నరసారెడ్డి గారు వేడుకున్నారు. సమాధి మందిరం నుంచి బయటకు వచ్చి ప్రసాద్ గారితో ఇలా అన్నారు. ఇక అంతా స్వామివారిదే భారం ప్రసాద్ గారు, నేను పూర్తిగా మహానుభావుడి మీద నమ్మకం పెట్టుకున్నాను అని చెప్పారు. ఇంటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకొక వారం గడిచింది. ఆ ఆదివారం నాడు లక్ష్మీ నరసారెడ్డి గారి మందిరములకు లోపలికి వస్తూ ఇతను నాగేంద్ర ప్రసాద్ గారిని కలిసి ఇలా చెప్పారు. స్వామివారు నా మొర ఆలకించారు ప్రసాద్ గారు. 2 రోజుల్లోనే సమస్య తీరిపోయింది. చిన్నవాడు మనసు మార్చుకున్నాడు. మొన్న బుధవారం నాడు ఫోన్ చేసి, నాన్నగారు మీ ఇష్ట ప్రకారమే పంపకాలు చేయండి, నాకేం అభ్యంతరం లేదు, ఇప్పుడే అన్నయ్యతో కూడా మాట్లాడానని అన్నాడు. నేను శనివారం మన ఊరికి వస్తున్నాను. ఆదివారం అందరూ కలిసి మొగల్చర్ల వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించుకొని వద్దామని చెప్పాడు అని ఈ లక్ష్మీ నరసారెడ్డి గారు ప్రసాద్ గారితో, నాగేంద్ర ప్రసాద్ గారితో చెప్పారు. వాళ్ళలో ఈ మార్పు తీసుకొచ్చింది శ్రీ స్వామివారే అని అన్నారు. ఇంతలో లక్ష్మీ నరసారెడ్డి గారి భార్య, 2 కుమారులు కూడా లోపలికి వచ్చేశారు. అందరూ కలిసి శ్రీ స్వామివారి సమాధి మందిరాన్ని దర్శించుకున్నారు.
నాగేంద్ర ప్రసాద్ గారు కుతూహలం పట్టలేక ఈ రాజగోపాల్ని పక్కకు పిలిచి అడిగారు. లాయర్ సలహా కావాలన్నా కూడా ఈ లోపల ఏం జరిగింది అని అడిగారు నాగేంద్ర ప్రసాద్ గారు రాజగోపాల్ని. అతను ఏమీ మాట్లాడకుండా రాజగోపాల్ ఇలా చెప్పాడు. అతనేమీ మాట్లాడకుండా స్వామివారి పటం వైపు చూపించి ఒక నమస్కారం పెట్టాడు. అతను చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం నాడు రాత్రి నాకు నిద్ర పట్టలేదండి. ఎవరో వచ్చి నేను చేస్తుంది తప్పు అని పదే పదే చెప్పినట్లుగా నాకు అనిపించింది. ఆ మరుసటి రోజు కూడా అదే విధంగా జరిగింది, నేను చేస్తుంది తప్పు అని. ఇక తట్టుకోలేకపోయాను. అందుకని బుధవారం నాడు అన్నయ్యతోని నాన్నగారితో మాట్లాడిన తర్వాత నాకు మనసుకు శాంతి కలిగింది. ఆస్తి కోసం పంతాలకు పోతే అనుబంధాలు దెబ్బతింటాయని తెలిసింది అని అతను రాజగోపాల్ చెప్పాడు. లక్ష్మీ నరసారెడ్డి గారికి సంతానాన్ని ప్రసాదించింది స్వామివారే. ఆ కుటుంబంలో వచ్చిన మనస్పర్ధల్ని దూరం చేసింది శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారే. ఇంకొక లీల. వీరి పేరు మధుసూదన్ రావు గారు. వయసు 70 సంవత్సరాలు ఉంటుంది. చెన్నైలో ఉంటారు. వీరు ఒకసారి నాగేంద్ర ప్రసాద్ గారికి ఫోన్ చేసి అడిగారు, నేను చెన్నైలో ఉంటాను, మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరానికి రావడానికి మార్గం చెప్పండి, శని ఆదివారాల్లో మందిరానికి వస్తాను అని చెప్పారు. అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు వారికి ఎక్కడ దిగాలో అక్కడ నుంచి మొగలిచెర్ల ఎలా రావాలో అన్ని వివరాలు చెప్పారు. శని అని చెప్పిన తర్వాత మధుసూదన్ రావు గారు శని ఆదివారాల్లో మందిరానికి వస్తానని చెప్పారు. అనుకున్న ప్రకారమే ఆ మధుసూదన్ రావు గారు శనివారం ఉదయం 9:30 కల్లా శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు. గదికి వెళ్ళిన తర్వాత స్నానాధికాలు అది ముగించుకొని మందిరంలోకి వచ్చిన తర్వాత స్వామివారి విగ్రహానికి నమస్కారం చేసుకొని నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరకు వచ్చి అడిగారు, ఇలా ఇక్కడికి మాలకొండ దగ్గరే కదా, అక్కడికి వెళ్ళడానికి ఆటోలు ఏమైనా ఉన్నాయా అని ప్రసాద్ గారిని అడిగారు. అప్పుడు ప్రసాద్ గారు ఇలా అన్నారు, 1 గంట ఆగితే బస్సు వస్తుంది, అందులో వెళ్ళమని సలహా ఇచ్చారు. సరేనన్నారు. వారు మాలకొండకు వెళ్ళి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని సాయంత్రానికి తిరిగి మందిరానికి వచ్చారు. ఆ రోజు సాయంత్రం పల్లకీ సేవ వద్ద పూజ కూడా చేయించుకొని తిరిగి వీరి వద్దకు వచ్చి ఇలా మాట్లాడారు. ప్రసాద్ గారు, ప్రతి శనివారం నాడు ఇంతమంది భక్తులు ఉంటారా, వీళ్ళందరికీ అన్నదానం చేస్తున్నారా అని అన్నారు. అంటే ప్రసాద్ గారు అవును అన్నారు. 5 నిమిషాల పాటు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత శనివారం నాటి సాయంత్రం అన్నదానం చేయించడానికి సుమారు ఖర్చు ఎంత అవుతుందో చెప్పండి, వచ్చే వారానికి నేను భరిస్తాను అన్నారు. ఆ వివరాలు అప్పుడు ప్రసాద్ గారు చెప్పారు వారికి. అంతా విని ఆయన మధుసూదన్ రావు గారు ఇలా అన్నారు, బాబు రేపు సాయంత్రం నేను తిరిగి చెన్నై వెళ్ళాలని టికెట్ బుక్ చేసుకున్నాను. కానీ ఇందాక నుంచి కోలాహలం చూసిన తర్వాత ఈ వారం అంతా ఇక్కడే ఉండి స్వామివారిని సేవించుకొని శనివారం నాడు అన్నదానం చేసి ఆదివారం సాయంత్రం నేను తిరిగి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను. నాకు కేటాయించిన గదిని ఈ వారం అంతా నా పేరునే ఉంచండి అని ప్రాధేయపడ్డారు. ఆ విధంగా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఆదివారం ఉదయం ప్రభాత పూజ, సమాధికి అభిషేకం, విశేష హారతులు అన్నీ దగ్గరుండి చూశారు, సేవించుకున్నారు స్వామివారిని. మధ్యాహ్నం అన్నదాన సత్రానికి వెళ్ళి భోజనం కూడా చేశారు. ప్రసాద్ గారిని ఇలా అడిగారు, నువ్వు నాకన్నా చిన్నవాడే బాబు, అందుకని ఏకవచనంతో పిలుస్తున్నాను, ఏమీ అనుకోకు, నీతో కొంచెం మాట్లాడాలి అని ప్రసాద్ గారితో అన్నారు. సరే అని దగ్గర కూర్చోబెట్టుకున్నారు. వారు ఇలా చెప్పారు, మధుసూదన్ రావు గారు ఇలా చెప్పారు, వారికి 2 కుమారులు, 2 ఇంజనీర్లే. పెద్దవాడికి వివాహం చేశారు, రెండో వాడికి సంబంధాలు చూస్తున్నట్టు చెప్పారు. అయితే గత సంవత్సరం చాలా గడ్డు కాలం వారి జీవితంలో అని చెప్పారు. వారి జీవితంలో అని చెప్పారు. అదేమిటంటే 45 సంవత్సరంలో వీరితో వైవాహిక బంధం అనుభవించిన ఇతని భార్య క్యాన్సర్ సోకి వీరు తెలిసేటప్పటికి ఆలస్యం జరిగి ఆవిడ కాలం చేసింది. అంతేకాకుండా ఇంకొక 3 నెలలు గడిచేటప్పటికి రెండో కొడుకు కూడా ప్రమాదంలో చనిపోయాడు. దెబ్బ మీద దెబ్బ ఇతనికి తగిలింది. పెద్ద కొడుకు దగ్గర వీరు ఉంటున్నారు. మానసికంగా కోలుకోలేని పరిస్థితి, ఒంటరితనం పీడించసాగింది. ఈ క్రమంలో వీరు కాలనీకి దగ్గరగా ఉన్న గుడికి వెళ్ళసాగారు. అక్కడ సత్సంగంలో శ్రీ స్వామివారి మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి గురించి విని ఈ మందిరం గురించి విన్నారు. విని అక్కడికి వెళ్ళి చూసి రావాలని బలంగా వీరికి అనిపించింది. ఆలస్యం చేయకుండా ఇక్కడికి వచ్చారు. వారు ఇంకా ఇలా చెప్పారు, నాకు ఇన్ని రోజుల తర్వాత ఈరోజు నాకు ప్రశాంతంగా అనిపించింది. 1 వారం పాటు నేను ఇక్కడే ఉంటాను, నువ్వు కాస్త సహకరించాలి అని ప్రసాద్ గారిని అడిగారు.
సరే, అప్పుడు ప్రసాద్ గారు ఇలా అన్నారు, సరే వారం పాటు ఉండండి, భోజనం ఏర్పాటు కూడా ఉంది అని అన్నారు వారితో. ఆ వారంలో సోమవారం శుక్రవారం వరకు స్వామివారి మందిర మండపంలోనే ఎక్కువసేపు ధ్యానం చేసుకుంటూ ఉండేవారు మధుసూదన్ రావు గారు. శనివారం సాయంత్రం పల్లకి సేవలో కూడా పాల్గొన్నారు. ఆ రాత్రి అన్నదానం వద్ద కూడా పాల్గొని వడ్డన కూడా చేశారు. శ్రీ స్వామివారి సమాధి వద్ద ఆదివారం నాడు సమాధి వద్దకు వెళ్ళి నమస్కారం చేసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ప్రసాద్ గారితో ఇలా అన్నారు, బాబు మళ్ళీ కొన్నాళ్ళు ఆగి వస్తాను. ఇక్కడ నా మనసుకు స్వాంతన దొరికింది, నైరాశ్యం తొలగింది, తప్పకుండా మళ్ళీ వస్తాను. నాకు స్వామివారు ఒక ప్రేరణ పెట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఊరికే కూర్చోకుండా నాకు చేతనైన సేవ చేస్తాను. సాటి వాళ్లకు సేవ చేస్తే ఈ మనోవేదన తీరుతుందని స్వామివారు నాకు ఆదేశించినట్టుగా అనిపించింది. అంతా స్వామివారి దయ అని అన్నారు మధుసూదన్ రావు గారు. ఓం నారాయణ. ఆది నారాయణ.